బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ తెలంగాణ భవన్లో పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులపై ప్రవేశపెట్టాలని ఈ నెల 6న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటిపై తీసుకున్న చర్యలపై కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులకు వివరించి అందుకు అనువైన కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ తదితర అంశాలపై కూడా మార్గనిర్దేశం చేయనున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతుంది. బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా 12వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలతో పాటు బీఆర్ఎస్ ఎట్లాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా బడ్జెట్ లో గవర్నర్ స్పీచ్ తో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి గవర్నర్ స్పీచ్ లో ప్రభుత్వం ఎట్లాంటి అంశాలు పెట్టబోతుందనే అంశాలపై చర్చించబోతున్నారు. ఇక రాష్ట్రంలో ప్రధాన అంశాలపై బీఆర్ఎస్ అసెంబ్లీలో లేవనెత్తాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ అంశం రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో నడుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ కట్టనవసరం లేదంటూ గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పారని బీఆర్ఎస్ అంటోంది. అదేవిధంగా రాష్ట్రంలో రైతుల సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా రైతాంగం యాసంగి పంట వేస్తే ఇప్పటి వరకు రైతులకు పూర్తి స్థాయిలో సాగునీళ్లను ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇక ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అంశం, ఈ 2 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అసెంబ్లీలో బిల్లులను పాస్ చేయాలని భావిస్తోంది. ఈ అంశంలో బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా ఉండాలి అన్న దానిపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ చర్చించబోతున్నారు. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. దీంట్లో బడ్జెట్ ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోంది? గతంలో 2,90,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈసారి ఎంత మేర, ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది? ఆ అంచనాల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ అధ్యయనం చేయబోతోంది. దీనికి సంబంధించిన అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వస్తారని చర్చ జరుగుతోంది. గవర్నర్ ప్రసంగం రోజుతో పాటు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని చర్చ జరుగుతుంది. అయితే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడతారా లేదా అనేది ఇంకొక ప్రధానమైన అంశంగా మనకు తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు అసెంబ్లీలో కేసీఆర్ ఎట్లాంటి కామెంట్స్ చేయలేదు, మాట్లాడలేదు. కానీ గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేస్తూ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు. కానీ ఈ ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్తోంది. ఈ ప్రభుత్వం కేసీఆర్ స్థాయి కంటే తక్కువగా ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏలుతున్నారు. అందులో భాగంగా కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దీన్ని బట్టి కేసీఆర్ అసెంబ్లీలో తన వాయిస్ వినిపిస్తారా లేదా అనే సందిగ్ధత మాత్రం రాజకీయ వర్గాల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. తాజాగా ఎస్ఎల్బీసీ ఘటన జరిగింది. ఎస్ఎల్బీసీ ఘటన జరిగిన తర్వాత 15 రోజుల తర్వాత కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టలేదనేది బీఆర్ఎస్ పార్టీ విమర్శ చేస్తోంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టే అవకాశం ఉంది. గతంలో 11 కిలోమీటర్లకు పైగా సొరంగ మార్గం పనులు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ తర్వాత ఎందుకు పనులు నిలిపివేసింది, దానికి సంబంధించిన లోపాలు ఏమున్నాయన్న దానిపైన అసెంబ్లీలో చర్చ చేపట్టాలంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలతో పాటు ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా ఉండాలి అనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ
ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.